Hi all. I hope everyone are good and doing well. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చూడబోతున్నాం అనమాట. మీరు స్క్రీన్ లో చూస్తున్నారంటే ఏఐ గురించి అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. బేసికల్గా ఏఐ అనేది ఏంది ఎవ్వరికి క్లారిటీగా తెలియదు. ఏఐ నథింగ్ బట్ ఇట్ ఇస్ అన్ లాంగ్వేజ్ అండ్ ఏ కంప్యూటర్ విచ్ క్యాన్ థింక్ లైక్ ఏ హ్యూమన్ అండ్ డూ లైక్ ఏ హ్యూమన్. ఓకే. సో ఫస్ట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కంప్యూటర్ అనమాట. అది ఏం చేస్తుందంటే హ్యూమన్ థింకింగ్ని హ్యూమన్ థింకింగ్తో పాటు నేను ఇందాక చెప్పినట్టే హ్యూమన్ థింకింగ్ని దానికి తగ్గట్టు ఇంకా హ్యూమన్ కంటే ఎక్కువ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ లెట్ దీన్ని బ్రేక్ చేసి పడేదు. సో ఈ సైట్ ఎవరిదో కాదండి, నాదే. నేను లింక్ కింద కామెంట్స్లో పెడతా, టెన్షన్ పడకండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ is when a computer is built to do such that usually needs human thinking, like understanding language, recognizing pictures, and making choice. It doesn't think like us. It finds the pattern in huge amounts of information and uses them to act smart. సో ఇది స్మార్ట్ అంటే ఇది స్మార్ట్ కాదనమాట. ఇది ఏంటంటే స్మార్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ స్మార్ట్. మనం హ్యూమన్ పెట్టి ఇన్ఫర్మేషన్ని అది మనకు గ్యాదర్ చేసి మనకి ఇస్తుంది. మీరు అనుకోవచ్చు జెన్ ఇంత పవర్ఫుల్ ఉందని. ఆ జెన్జీ క్రియేట్ చేసింది కూడా మన 90s కిడ్డే కదా. యా, ఈవెన్ ఐఎమ్ జెన్జీ బట్ మై ఫాదర్ ఇస్ 90s, రైట్? మనం ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫోన్ లేదు నా దగ్గర రైట్ నో ఐ డూ నాట్ హ్యావ్ ఫోన్, అందుకని ల్యాప్టాప్లో రికార్డ్ చేసిన. ఓకే, ఏం లేదు, సింపుల్. ఎప్పుడైనా మీ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫేస్ కనిపిస్తుంది. మీ ఫేస్ లాక్ పెట్టుకుంటారు చాలామంది. అది దాని వెనకాల ఒక ఏఐ అంటే ఉందంటే నమ్ముతారా? ఎస్, దట్ వి కాల్ యాజ్ మిషన్ లెర్నింగ్. అండ్ మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం వాట్ ఇస్ మిషన్ లెర్నింగ్ అనేది. కీ థింగ్స్ టు రిమెంబర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెన్ ఏ కంప్యూటర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కంప్యూటర్ అనమాట. అది సచ్ అన్ని థింగ్స్ చేయగలదు లైక్ హ్యూమన్, లైక్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ కానీ, ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం కానీ, పిక్చర్స్ని కనుక్కోవడం కానీ మనకు సాధ్యం. అది తెలివిగా థింక్ చేయదు. అది తెలివి థింక్ చేయకోకుండా మనము దాని వెనక చాలా మ్యాథ్స్ ఉంటుంది. ఆ మ్యాథ్ని పట్టుకొని అదొకటే కాకోకుండా మనకు గూగుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాజ్ యూ నో, ఆ గూగుల్ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, అది మనకు స్మార్ట్ ల్యాక్ నుంచి అనిపిస్తుంది. సింపుల్. సో టుడేస్ కోడ్ వచ్చేసి డిఫైన్ ఏ ఇన్ యువర్ సింపుల్ వర్డ్స్. నేను నెక్స్ట్ కింద కామెంట్స్ పెట్టండి, ఓకేనా? కామెంట్స్లో మన వెబ్సైట్లోనే పెట్టండి హోంవర్క్. ఇది అయ్యా హోంవర్క్, ఇంకో హోంవర్క్స్ మీరు నెససరీ అని చేయాలని ఏం లేదు. మీకు జస్ట్ సింపుల్గా గ్రాబ్ ఏ నోట్బుక్ అండ్ రైట్ ఎ లైన్ ఆఫ్ డెఫినేషన్. Write definition of an AI on a sticky paper and stick it on your desk. As you do it, say each answer out loud, teaching it yourself. It is the fastest way to learn. ఏం లేదనమాట, మీరు ఏఐ గురించి ఒక లైన్ రాసుకొని స్టిక్కీ నోట్స్ మీద మీ డెస్క్ దగ్గర పెట్టుకోండి. మీ డెస్క్ దగ్గర అతికించుకున్న తర్వాత ఒక 3 to 4 టైమ్స్ చదివితే మీకు అది అర్థమవుతుంది. బట్టిఫై కొట్టకండి, ఓకే? బట్టిఫై అంటే నాకు అసలు నచ్చదు. సో ఇది నేను పక్క ఇది యాక్టివిటీ నెక్స్ట్ వీక్ అంతా నాకు సబ్మిట్ చేయండి. సో ట్రై టుడేస్ ఫన్ ఛాలెంజ్. ఈరోజు ఏంటంటే డ్రా యువర్ ఐడియా ఆఫ్ అన్ ఏఐ ఇది యాజ్ ఎ ఫ్రెండ్లీ కార్టూన్ క్యారెక్టర్. ఇది మనకు లేదు, బట్ మా ఎడిటర్ పొరపాటున పెట్టేసిండు. చిన్న స్టోరీ చెప్తాను అనమాట. మాయ ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర ఉండి తను ఏదో క్లెవర్గా చూస్తుంది. అది మాయ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో చూస్తుంటే అది బటన్ నొక్కిన వెంటనే వెల్కమ్ అని అయిందంట. వెల్కమ్ అని అంటే ఇదేంది వెల్కమ్ అని దానికి అర్థం కాలే. నెక్స్ట్ కొన్ని కెమెరా డిటెక్షన్ ఉందంట. కెమెరా డిటెక్షన్ ఎట్లా డిటెక్ట్ చేసింది అని దానికి అర్థం కాలేదంట. సో ఇలా అన్నమాట, ఇలా సచ్ కేసెస్ అయితే ఎత్తు ఉంటాయి. ఇవాళ సింపుల్ యానిమేషన్స్ అనమాట. మీరు డ్రా చేయగలుగుతారో చెయ్యండి. నేనైతే డ్రా చెయ్యమని అంట.
మావాడు కొంచెం లాగ్ రాజా అనమాట. కొంచెం ఎక్కువ లాగ్ అయితా ఉంటాడు. యాహ్! వేరే సిస్టమ్ కొనుక్కోవచ్చు కదా అంటే డబ్బులు లేవు. యువర్ యువర్ ఫోన్ నోస్ యువర్ ఫేస్. ఓకేనా? ఇది మన ఫేస్ అయితే కనుక్కుంటుంది. ఏ స్పీకర్ దట్ లిజన్స్. స్పీకర్ అన్నారు మైక్ అంటారు. బట్ మా కంపెనీలో అట్లా వచ్చింది. నేనేం చేయాలి చెప్పు? మా వెబ్సైట్లో మా డెవలపర్ అట్లా డిజైన్ చేసిన సైట్ని. ఓకే, ఏఐ ఫైండ్ మ్యాచింగ్ థింగ్స్. మీట్ యువర్ ఏఐ హెల్పర్. ఏఐ హోల్డ్స్ ఎంఎల్ అండ్ డిఎల్. సో డే 1 అయితే అయిపోవచ్చింది. పెద్ద క్లాస్ ఏమి ఉండదు. ఎవ్రీడే ఒక 5 అవర్స్ ఉంటుంది. అదే మీరు జాయిన్ అయితే నేను కొంచెం డీటెయిల్గా వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా? యా. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ బెస్ట్ మీనింగ్ సింపుల్ ఆఫ్ మీరు మీ వెబ్సైట్లో సాల్వ్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, మరి అన్నట్టు మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. మీకు ఒకవేళ ఏదైనా వీలు కాకపోతే ఇక్కడ మీకు లైవ్ క్లాస్ అని ఒక ఫీచర్ ఉంది. యాజ్ యూ కెన్. ఒక సెకండ్ చూస్తాను. టైం తీసుకుంటుంది లోడ్ దానికి. ఈ లైవ్ క్లాస్లో ఏంటంటే ఇక్కడ నేను మా స్టాఫ్ తరపు నుంచి నేను అక్కడ ఏదైనా క్లాస్ షెడ్యూల్ చేస్తాను. షెడ్యూల్ చేసినప్పుడు ఇక్కడ మనకు జాయిన్ క్లాస్ అని ఆప్షన్ చూపిస్తుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే గైస్, మరి నెక్స్ట్ క్లాస్ ఆర్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ 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 బాయ్.